సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అంట. దేవుడు అక్కడ ఉంటే నువ్వు ఉషా ఆ థంబ్నెయిల్ ఇందిరా ఇడియట్. గోవిందాలు ఉంది అని అందులో 3 నామాలు ఉన్నాయని నువ్వు డబ్బులు చేసుకోవాలి అని నీ తాపత్రయంతో దేవుణ్ణి కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు అద్వేష్. నువ్వు నీ పతనం ఇక్కడ నుంచి మొదలైంది. పవన్ కళ్యాణ్ గారిని లావుతావు. ఏది పుష్ నీకు అసలు ఏమొచ్చు? బైబిల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను. పాత నిబంధనలు పొద్దున్న 5 గంటల పంటోపతంగా అన్ని చదివి నీ ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు ఉంది, అంతేగాని సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ అనే హక్కు నీకు లేదు. చాలా తప్పు సార్. అసలు నాకు తెలియదు. ఆటగాడు నేను ఆటగాడిని 500 బిచ్చు మీద చేసిన అన్నావు. ఇప్పుడు మీ నాన్నని నువ్వు మీ నాన్న అన్నట్టు చూస్తావా, లేకపోతే ఒక్క పిచ్ మీద బ్యాటింగ్ చేసిన చూస్తావా? మీ బావాని చూస్తావా, లేకపోతే మీ చెల్లె పిచ్ మీద బ్యాటింగ్ చేసిన చూస్తావా? చెప్పు. ఆటగామి కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా అసలు పక్కన ఒక అమ్మాయి సగం బట్టలతో లేకపోతే మీ మొహం ఎవరు చూసేటోడు కాదు. పోనీ రవి బెట్టింగ్ యాప్స్ చేసినాను అనేది తిట్టినావు అన్వేషణ. నువ్వేదో విచారి అనగానే ఏదో పెద్ద డిగ్రీ అనుకోకాలి పీరియడ్. రక్తం చిందిస్తున్నావా? మీ ఇంట్లో వాళ్ళ దాని మీద ఏమంటారు? అదే రక్తం ఎవడన్నా మీ ఇంట్లో వాళ్ళ మీద చిందిస్తే తండ్రి సిగరెట్ మార్చుకోకపోతే గొద్ద దింగి ఇంట్లో నుంచి తగలగొట్టేశాను. మీ తండ్రి సిగరెట్లు మానకపోతే జీ మీద కొట్టి బయటకు గెంటేశావు. మరి నువ్వు చేసే పనులకి ఆయన ఫీజు కట్టిండు, నీకు అన్నం పెట్టిండు. నీలాంటి పశువుకి తల్లి తండ్రిని కూడా రెస్పెక్ట్ చేయని మీ నాన్నని కొట్టేటోను అంట కదబ్బా నువ్వు. మళ్ళా మా నాన్న జూదం ఆడిపోయింది 20,000 ఎప్పుడో కాయరాజా కాయలు 20,000 పోయిందని ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ చేసినావు. తండ్రిని కొట్టుకుంటూ బయటకు గెంటేసినవి, అది గర్వంగా చెప్పుకుంటున్నది. నువ్వు మాట్లాడుతున్నావు. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్ సమ్రాట్ 999. ఏది నిజం? ఇవాళ మనం మాట్లాడపోతున్నాను ఈ బెట్టింగ్ మీద ఫైట్ అని డబ్బులు దొబ్బేస్తున్న ఒక పెద్ద పత్తికి చోటించి నా అన్వేషిని అక్క. నువ్వు ఎన్నిసార్లు చెప్పలే నాతోని ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకి దండం పెట్టాలా, అది తప్పే కాదు. బెట్టింగ్ యాప్లు ట్రేడింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పే కాదు. నేను అంటున్నాను, నువ్వు ఎంసీఎన్ కంపెనీలో ఉంటూ లేదని చెప్పుకొని తిరుగుతూ మోసాలు చేయడం. మీరు అనవసరంగా కొట్లాడుతున్నారు. మీకు శిలా విగ్రహం పెట్టేస్తారు. ఎందుకు? అప్పుడు కనుక నువ్వు వచ్చినావు అనుకో నీ ముఖాన్ని ఎవడు దేకడు అప్పుడు. అందుకని అప్పుడు అట్లా మీ చెల్లెళ్ళు ఆ పచ్చళ్ళోళ్ళు వాళ్ళ అలేఖ్య పికిల్స్ వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ చేసుకోవచ్చు. వానికి ఎవడెవడైతే పడడు ఆ యూట్యూబర్ల పేర్ల అందరి మీద వీడియోలు చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నీ గురించి ఆపినారు అని నువ్వు అనుకుంటున్నావు. నీ గురించి ఆపలే, వాళ్ళు కేసెస్ పడుతున్నాయని ఆపారు. అండ్ ఇంకొకటి, నువ్వెవరిని రాసలు ఇమ్రాన్ వాళ్ళ మదర్ని తిట్టినీకి వాళ్ళ మదర్ని సెంటర్ లో పెట్టాడువా? పయ్యాస్ అని అదో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, దాని గురించి విమర్శించు. అండ్ అట్ ద సేమ్ టైం రూట్ కాజ్ గురించి మాట్లాడు, అందరి గురించి మాట్లాడు. నీకు లాస్ట్ ఇయర్ హర్ష సాయి హీరో, ఇప్పుడు హర్ష సాయి విలన్. బయ్యాస్ అని అదో వాళ్ళ మదర్ సికింద్రాబాద్ లో ప్రాసిక్యూషన్ చేయాలా? నీ ఫాలోవర్స్ అందరితో రేటు కట్టిస్తావా? ఇదా నీ లాంగ్వేజ్? లాస్ట్ ఇయర్ 41 వీడియోలు చేసి ఉన్నావు. 41 వీడియోల మీద వచ్చిన రెవెన్యూ ఎవరికి ఇచ్చావు? నువ్వే వాడుకున్నావు కదా. ఎంగిల్ చెయ్యి విదిల్చో అట్ట, ఎందుకంటే ఆ మెతుకు పడిపోయి కాకులు ఏమన్నా తింటాయేమో అని. అట్లాంటి నువ్వు ఇప్పుడు సడన్ గా దేశాన్ని కాపాడే వీరుని నువ్వు. దీని నుంచి వచ్చిందంతా బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయిన వాళ్ళకి ఇస్తానట. ఇప్పుడు కూడా నువ్వు 100% ఇప్పుడు నువ్వు సంపాదించిన ₹1 కోటి ఈ బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నావు. అవేర్నెస్ స్పెల్లింగ్ చెప్పురా. అవేర్నెస్ అన్నది నీకే లేదు. వాళ్ళు చేసింది దరిద్రం అంటే నువ్వు చేసేది దరిద్రం నలా. ఎందుకంటే నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దిగిపోదామని చూస్తుంది. సో నీలాంటి వాడు నిజంగా చాలా చాలా డేంజర్. అద్వేష్, నీ బెట్టింగ్ మీద పోరాటం కాదు, ఏం కాదు. ఇదంతా ఏంటి అంటే నీ పైసల దాహం. సచ్చినోళ్ళ శవాల మీద నుంచి పేలాలు ఏరుకొని, అంటే ఒకప్పుడు పార్చుగుట్టల శివాల మీద నుంచి గోల్డ్ తీసేటోళ్ళు ఉంటారు అంటే నేను పెద్దగా నమ్మలేదు. కానీ మనోని చూసిన తర్వాత మటుకు నాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఒక పెద్ద గొర్రెబిడ్డ మానవుడికి సనాతన ధర్మం అన్న హిందువులు అన్న కోపం. సో అందుకని ఒక ఇర్రిలవెంట్ ఆ గోవింద అన్న బెట్టింగ్ యాప్ కి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టాడు.
నేను అసలు గోవిందా అన్న బెట్టింగ్ యాప్ అని చూడంగానే govinda.com గోవిందా 365 అని నేను ఓపెన్ చేయగానే ఫస్ట్ అది వెళ్ళిపోతుంది 4 రా బెట్ ఎక్కడ రిజిస్టర్ 4 రా బెట్ ఓనర్ ఎవరు వెరీ బేసిక్ గా రీసెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతుంది 4 రా బెట్ ఓనర్ వీడు జేమ్స్ హెల్లింగ్టన్ అని వీడు. సో ఇప్పుడు మనోడు పెట్టిన స్టేటసెస్ కి ఈ గోవిందా 365 అనే దానికి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పవన్ ఇప్పుడు ముందు రోజు ఒక పోల్ పెట్టిండు హూ ఇస్ ద బెట్టింగ్ గాడ్ జగన్ గారు. ఈ ఆటగానికి మైండ్ మొత్తం తెంగింది. 2021 లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, అండ్ 2021 లో బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసింది జగన్. సో మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగిండు, మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు లాగిండు? మళ్ళీ నిన్న ఒక పిచ్చి కన్ఫ్యూజన్ లో అంటాడు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఇది ఆపుతారంట. సో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో కురుసావలో ఉన్న ఈ జేమ్స్ హెల్లింగ్టన్ అనే వాడికి అసలు రిలేషన్ ఏంటి? ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కురుసావోలు, మాల్టాలు, వర్జిన్ ఐలాండ్స్ లో రిజిస్టర్ అయ్యాయి. మనోడు ఎట్లాగో దేశదిమ్మరు కాబట్టి పోతా ఆ కంట్రీకి వెళ్ళి దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేసి మాట్లాడటం. నీ బెట్టింగ్ మీద పోరాటం కాదు ఇదంతా. ఏంటి అంటే నీ పైసల దాహం. నీకు ముందు నుంచి దీని మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా? బెట్టింగ్ స్పెల్లింగ్ రాయమంటే కూడా రాదు నీకు, అంత అనుకుంటా చాపు. కానీ నీకెందుకు వచ్చింది ఇది? 3 రోజులు పడుకోకపోతే నేను చచ్చిపోతాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వీడియో చేస్తున్నావు. ఒక్కసారి నువ్వు ఇండియాకి రా. ఇమ్రాన్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అన్న మాటలతోనే నేను అంతా బరాబర్ నీ మీద స్క్రాచ్ పడకుండా నేను చూసుకెళ్తా. కనీసం క్షమాపణ చెప్పే ఆపర్చునిటీ ఇస్తాను నీకు. ఒక్కసారి రా. లే అవన్నీ కావు. దేశదిమ్మరు తిరిగినట్టు తిరుగుతుంటూ ఇప్పటి నుంచన్నా ఒక మనిషిలాగా బతుకు. నువ్వు చేసినావో చేయలేదో నాకు తెలియదు నేను మాట్లాడా. ట్రంప్ది పెట్టి నెక్స్ట్ అసలు బెట్టింగ్ పట్టిగింజా అనుకుంటూ ఎంత ఇరిటేషన్ వస్తున్నాయి నీ వీడియోస్ కామన్ ఆడియన్సెస్ కి అన్నది నువ్వు అర్థం చేసుకోవాలా. నీకు కొన్ని సబ్జెక్ట్ తెలుసా అంటే నీకు సబ్జెక్ట్ తెలీదు. ఎంపీలు ఎమ్మెల్యే అన్నావు. ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ప్రూఫ్స్ పెట్టుకుని రా. కనీసం నువ్వు వీడియో చేసిన వాళ్ళ మీద అన్న పోలీస్ కేసులు పెడుతుందా వచ్చి? నా మాత్రం దమ్ము ఉడలేదు నీకు. అంత యూజ్లెస్ ఫెలోవి. నువ్వు పోరాట వీరుడివి కాదు. దీని మీద క్యాష్ చేసుకుందామని అనుకునే ఒక అవకాశవాది మాత్రమే. ఒక్కసారి ఈ మనిషి నిజస్వరూపము మీ ఇంట్లో వాళ్ళని అట్లనే తిడితే ఊరుకుంటారా? ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇతనుకున్న పరిజ్ఞానము ఒక్కసారి ఆలోచించండి. ఈ గుర్రెల్లాగా తయారు కాకండి. ఇంకొకసారి మీ నోకుల నుంచి సనాతన ధర్మం అని వచ్చింది అంటే అన్వేష్ ఇమ్రాన్ నిన్ను వదులుతుండొచ్చు, విజ్జు నిన్ను వదులుతుండొచ్చు, లేకపోతే ఎవరన్నా నిన్ను వదులుతుండొచ్చు. నేను మటుకు ఇంకోసారి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఏ కంట్రీలో ఉన్న చెప్పుతో ఇంకొట్టి ఇండియా పుంజుకొస్తాను. ఇది లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్. జై శ్రీరామ్, జై హింద్.